తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా ఈ హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తిమ్మాపూర్ పీహెచ్సీ సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది ఈ శిబిరంలో కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 28న తిమ్మాపూర్ పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ దివ్యశ్రీ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దివ్యశ్రీ పిహెచ్సి తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు దుబాకలో ఈ మున్సిపల్ ఆఫీస్ హెల్త్ వర్కర్లకు అందరికీ హెల్త్ క్యాంపు నిర్వహించాలని నిన్న కమిషనర్ ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము తగినటువంటి ఇక్కడ జరిగే ఆరోగ్య పరీక్షలు చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్దర్గా ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇంకా స్పెషాలిటీ వైజ్గా ఏమన్నా చికిత్స అవసరం ఉంటే మా 29వ తారీఖు రోజు మా పిహెచ్సిలో మెగా హెల్త్ క్యాంప్ అని నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడికి మేము రెఫర్ చేస్తాము. అక్కడ వీళ్ళకి తగినటువంటి ఈ చికిత్స అందుతుందని ఆశిస్తున్నాము. చెప్పండి. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మన స్వచ్ఛ కార్మికులతో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దానిలోనే భాగంగా తిమ్మాపూర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు మరియు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది హాజరై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సిబ్బందికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ లెవెల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడనే మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తామంటారు. మిగతా ఒక 8 డిపార్ట్మెంట్ వాళ్ళు 29వ తేదీ రోజున జరిగే మెగా హెల్త్ క్యాంప్కు రెఫర్ చేయమని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి సిబ్బంది అందరూ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ గారికి నేరుగా పర్సనల్గా కలిసి మీ ప్రాబ్లమ్స్ ఒక చెప్తే దానికి తగిన ట్రీట్మెంట్కు టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించగలరు.